తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా మనకు తెలంగాణలో బౌద్ధ మతం అనే అంశం వివరించే ప్రయత్నం చేస్తాం. అంటే మనకు పోటీ పరీక్షల్లో సాధారణంగా చాలా ప్రశ్నలు బౌద్ధ, జైన మతాల నుంచి వస్తున్నాయి. గత పరీక్షల్లో అభ్యర్థులు ఈ మతాల నుంచి వచ్చిన ప్రశ్నలకు చాలామంది కన్‌ఫ్యూజ్ కావడం జరిగింది. తర్వాత మరి బౌద్ధ మతం తెలంగాణలో ఎలా వృద్ధి చెందింది? బౌద్ధ మతం తెలంగాణలో ఎప్పుడు ప్రవేశ ప ప ప్రవేశించింది? తర్వాత బౌద్ధ మతాన్ని ఏ రాజులు పోషించారు? వారు చేసిన నిర్మాణాలేంటి? బౌద్ధంలోని ముఖ్య గురువులు ఎవరు? తర్వాత బౌద్ధంలో మహాయానం, మహాసాంఘికవాదం ఏ విధంగా అభివృద్ధి చెందింది? తర్వాత తెలంగాణలో బౌద్ధ ప్రదేశాలేంటి? స్తూపాలేంటి? ఏంటి? చైత్యాలనే అంశాల గురించిన వివరణ జరుగుతుంది. అసలు బౌద్ధ మతం అనేది ఎప్పుడు పుట్టింది? దాన్ని ఎవరు కనిపెట్టారు? అసలు బౌద్ధ మతాన్ని ముందు ఏ విధంగా కనుగొనబడిందనే విషయానికొస్తే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా మనకు ఒక గొప్ప సంచలనం జరిగింది. అంటే అప్పటికి మొత్తం గూడా అనేక రకమైన సాంఘిక దురాచారాలు ప్రపంచవ్యాప్తంగా అలుముకున్నాయి. ఈ సాంఘిక దురాచారాలను పారద్రోలి నూతన మార్గాలను అన్వేషించుట కొరకు అనేక మంది తత్వవేత్తలు బయలుదేరారు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఈ పరిణామం జరగడంలో భాగంగా భారతదేశంలో కూడా ఈ పరిణామం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మనకు గ్రీస్ గాని, తర్వాత పర్షియాలో గాని, పర్షియాలో జొరాస్టర్, తర్వాత మనకు చైనాలో కన్‌ఫ్యూషియస్, లావోత్స్ ఇట్లా అనేక దేశాల్లో ఈ యొక్క కుళ్ళిపోయిన సాంఘిక దురాచారాలను మార్చి ప్రజలకు నూతన మార్గాలను దారి చూపడంలో ఆనాటి తత్వవేత్తలు ముఖ్య పాత్ర పోషించారు. అయితే మనకు భారతదేశంలో బౌద్ధ మతం అనేది స్థాపించబడింది. మరి బౌద్ధ మతం భారతదేశంలో స్థాపించడానికి గల కారణాలు ఏంటంటే, భారతదేశంలో ఉన్న ఈ యొక్క మొత్తం కూడా ఆనాటి యజ్ఞాలు చేయడం, జంతువులను బలి ఇవ్వడం, ఆ విధంగా జంతువులను బలి ఇవ్వడం ద్వారా వ్యవసాయానికి జంతువులు లేకుండా పోయాయి. తర్వాత ఆనాటి బ్రాహ్మణుల ఆధిక్యత అన్నీ అంటే బ్రాహ్మణులు ఒకటి ప్రవేశపెట్టారు. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు బ్రాహ్మణుల యొక్క పాత్ర చాలా తీవ్రంగా ఉండేది. అంటే బ్రాహ్మణులు ఈ విధంగా ప్రచారం చేసుకున్నారు. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు తమది కీలక పాత్రను ప్రచారం చేసుకున్నారు. తర్వాత వర్ణ వ్యవస్థ ఒకటి బలపడింది. వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఇట్లా 4 వర్ణాలు ఉండేవి. బ్రాహ్మణులకు, క్షత్రియులకు సమాజంలో ఉన్నత స్థానం, గౌరవం ఉండేది. అది శూద్రులకు ఎలాంటి అవకాశాలు ఉండేవి కాదు. బ్రాహ్మణులు ఆధ్యాత్మిక వృత్తి చేస్తే క్షత్రియులు రాజ్యాలు పాలించేవారు. బ్రాహ్మణులకు ఉన్నత వర్గాల వారు అనేవారు. తర్వాత మనకు అనేక రకాలైన వర్ణాశ్రమ ధర్మాలను పాటించేవారు. బ్రహ్మచర్యం అంటే పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి ఆయనే దాన్ని పుట్టిన తర్వాత 5 సంవత్సరాలకు ఉపనయనం చేసిన తర్వాత గురువు వద్ద విద్యాభ్యాసం చేసేవాడు. దాన్ని బ్రహ్మచర్యం అని అంటారు. ఆ విధంగా విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత వచ్చిన తర్వాత పెళ్లి చేస్తారు. వివాహ జీవితాన్ని గృహస్థాశ్రమం అంటారు. తర్వాత వానప్రస్థం అంటే పిల్లలు పెద్దగయిన తర్వాత ముందుకు అంటే ప్రశాంతమైన జీవితం గడపడానికి కోరుకుంటారు. దాన్ని వానప్రస్థం అంటారు. చివరికి సన్యాసాశ్రమం అంటే అడవులకు వెళ్ళి ఈ మోక్షాన్ని పొందడానికి ప్రశాంత జీవితం గడిపేవారు. దాన్ని సన్యాసాశ్రమం అంటారు. ఈ విధంగా వర్ణాశ్రమ ధర్మాలు కూడా కేవలము బ్రాహ్మణులు, క్షత్రియులు మాత్రమే పాటించాలి. మిగతా వర్ణాల వారు ఎవరు పాటించకూడదు. మరి వర్ణాశ్రమ ధర్మాలు కట్టడి చేయాల్సిన బాధ్యత ఎవరిదంటే రాజుది. ఆ విధంగా ఇటువంటి సాంఘిక దురాచారాలు ఉండేవి. తర్వాత యజ్ఞయాగాదులు బాగా పెరిగిపోయినాయి. జంతు బలులు పెరిగిపోయాయి. యజ్ఞయాగాదులు అంటే ముఖ్యంగా గుండం తీసేసి అందులో నిరంతరం నెయ్యి వేస్తూ యజ్ఞయాగాలు కొన్ని నెలలు చేసేవారు. మరి ఈ విధంగా చేస్తున్నప్పుడు దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలనే ఆలోచన ప్రతి మనిషికి ఉంటుంది. అంత ధనవంతులు, తర్వాత ఉన్నత వర్గాల వారు మాత్రమే యజ్ఞాలు చేసుకునే అవకాశం ఉండేది. కానీ సామాన్య మానవునికి అవకాశం లేకుండా పోయింది. ఈ విధంగా సామాన్య మానవుల్లో నేను కూడా దేవునికి పూజ చేసుకోవాలి, యజ్ఞాలు చేయాలి, నాకు కూడా దేవుడిని ప్రసన్నం చేసుకొని మోక్షాన్ని పొందాలనే కోరిక కలుగుతుండేది. ఈ విధంగా మోక్షాన్ని పొందాలనే కోరిక కలుగుతున్న క్రమంలో మరి సామాన్య మానవుల్లో ఉన్న అసంతృప్తిని
పారద్రోలడానికి ఆనాటి ఈ తత్వవేత్తలు అనేక మంది తమ మార్గాలను నూతన మార్గాలను చూపడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో ఉన్న ఈ తత్వవేత్తలు చూపించిన మార్గాలు ఏంటంటే ఆ కాలంలో ప్రజలను ఒక మంచి మార్గంలో నడపడానికి తర్వాత వారిలో సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి ఒక నూతన సిద్ధాంతాలు అనేవి వెలుగులోకి వచ్చాయి. అలాంటి సిద్ధాంతమే బౌద్ధ మతం ఒకటి, జైన మతం ఒకటి. బౌద్ధ మతం అహింసాయుతంగా అహింసా మతం కాబట్టి బౌద్ధ మతం అని వచ్చింది. బౌద్ధ మతాన్ని ఎవరు స్థాపించారంటే గౌతమ బుద్ధుడు స్థాపించాడు. గౌతమ బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు. ఆయనే శాక్య వంశీయుడు. ఆయన గౌతమ గోత్రుడు. ఆయన కపిలవస్తు నగరంలో లుంబిని వన సమీపంలో శుద్ధోదనుడు మహామాయకు జన్మించాడు. ఆయన జన్మించిన 3 రోజుల తర్వాత ఆయన తల్లి మరణించడం చేత ఆయన సవత్తలేత తల్లి అయిన మహాప్రజాపతి ఆయన పెంచి పెద్ద చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయనకు యశోధర అనే రాకుమార్తెతో వివాహం అయింది. వారికి రాహులుడు అనే కుమారుడు కలిగాడు. ఈ విధంగా గృహస్థ జీవితం గడుపుతున్న కాలంలోనే గౌతమ బుద్ధుడు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. ఆయన దృష్టి అంతా సమకాలీన ఆధ్యాత్మిక సాంఘిక సమస్యలపైన ఆయన దృష్టి ఉండేది. ఈ విధంగా ఎప్పుడు కూడా ఆయన ఏదో దాని గురించి చెట్టు కింద కూర్చొని ఆలోచించేవాడు. మరి దీనికి గల కారణం ఏంటంటే ప్రపంచం అంతా కూడా దుఃఖమయమైనది. ఆయనే కపిలవస్తు నగర వీధుల్లో ఒకరోజు ఒక శవాన్ని చూశాడు. తర్వాత ఒకరోజు ఒక వ్యాధిగ్రస్తుని చూశాడు. తర్వాత ఒక రోగిష్టిని చూశాడు. మరి ఈ విధంగా ప్రజలకు రకరకాల కష్టాలు కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి, దీనికి గల కారణం ఏంటి అని ఆయన రకరకాలుగా ఆలోచించేవాడు. మరి ఈ ప్రజలకు మనసులకు వచ్చే కష్టాలను నివారించడానికి మనుషుల కోరికలు గల మనుషుల యొక్క కష్టాలు గల కారణాలు ఏంటి అనే విషయాలను పరిశోధన చేయడం కొరకు ఆయన క్రీస్తుపూర్వం 537 సంవత్సరంలో తన 30వ ఏట ఆయనే రాజప్రసాదాన్ని వదిలిపెట్టి గుర్రం మీద అడవులకు వెళ్ళడం జరిగింది. సత్యాన్వేషణ కొరకు అడవుల్లోకి వెళ్ళడం జరిగింది. ఆయన అడవులకు వెళ్ళిన క్రమంలో రాజగృహంలో అలార కలమ తర్వాత ఉద్రక రామపుత్ర అనే ఈ సాంఖ్య విద్వాంసుల దగ్గర యోగాభ్యాసం చేశాడు. యోగాభ్యాసంలో మేలుకోలు నేర్చుకున్నాడు. శరీరాన్ని శుష్కింపజేశాడు. కానీ ఇద్దరు యోగాచార్యుల దగ్గర కూడా ఆయనే తనకు కావలసిన దాన్ని పొందలేకపోయాడు. ప్రపంచంలో మనసులో దుఃఖానికి గల కారణం ఏంది అనే విషయాన్ని పొందలేకపోయాడు. దాంతో ఆయనే వారణాసి వెళ్ళాడు. అక్కడ కూడా ఆయనకు పరిష్కారం లభించలేదు. తర్వాత ఆయన గయకు వెళ్ళాడు. గయకు వెళ్ళి అక్కడ మెడిటేషన్ అంటే ధ్యానం మొదలుపెట్టాడు. ధ్యానానికి ముందు గయ దగ్గర ఉన్న ఊరువేల గ్రామంలో ఆ గ్రామాధికారి కూతురు సుజాత ఆయనకు పాయసాన్ని సమర్పించింది. ఆ పాయసాన్ని భుజించిన తర్వాత ఈ యొక్క సిద్ధార్థుడు అశ్వత్థ వృక్షం నీడలో 40 రోజుల ధ్యానం చేశాడు. గయలో అశ్వత్థ వృక్షం కింద నీడలో 40 రోజులు ధ్యానం చేయగా ఆయనకు జ్ఞానోదయం అయింది. ఈ జ్ఞానోదయంలో ఆయనే ప్రపంచంలో మనిషికి గల దుఃఖానికి గల కారణాన్ని ఆయన కనుగొన్నాడు. క్రీస్తుపూర్వం 531 సంవత్సరంలో ఈ విధంగా పొందిన జ్ఞానాన్ని ఏమంటారంటే సంబోధి అని అంటారు. ఆ విధంగా సంబోధి పొందిన తర్వాత జ్ఞానాన్ని పొందిన తర్వాత ఆయన సారనాథ్ వెళ్ళాడు. సారనాథ్ వెళ్ళి సారనాథ్లోని మృగదావనంలో ఆయన అంతకుముందు తాను గడిపిన 5 బ్రాహ్మణులకు తాను అర్జించిన జ్ఞానాన్ని తొలిసారిగా వారికి చెప్పడం జరిగింది. వారికి బోధించడం జరిగింది. దాన్నే ధర్మచక్ర ప్రవర్తనం అని అంటారు. ఆ విధంగా గౌతమ బుద్ధుడు తాను పొందిన జ్ఞానాన్ని భారతదేశ వ్యాప్తంగా తిరుగుతూ ప్రచారం చేశాడు. అనేక వేల మంది గౌతమ బుద్ధునికి ఆ విధంగా మనకు సిద్ధార్థునికి అంటే ఈ విధంగా సిద్ధార్థుడు జ్ఞానోదయం పొందాడు కాబట్టి అప్పటి నుంచి బుద్ధుడు కావడం జరిగింది. బుద్ధుడుగా మారిపోయాడు. అందుకే అప్పటి నుంచి ఆయన గౌతమ బుద్ధుడని అంటారు. గౌతమ బుద్ధుడు భారతదేశ వ్యాప్తంగా పర్యటిస్తూ తాను ఆర్జించిన జ్ఞానాన్ని ప్రజలకు బోధిస్తూ ప్రజలను జ్ఞాన మార్గంలో తర్వాత వారికి మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తూ భారతదేశ వ్యాప్తంగా ఆయన పర్యటన చేయడం జరిగింది. ఆ విధంగా అనేక మంది కొన్ని వేల మంది ఆయన శిష్యులు అయ్యారు. ఆనాటి రాజులు కూడా బౌద్ధ మతాన్ని పోషించారు. అనేక మంది రాజులు బౌద్ధ మతాన్ని అనుసరించారు. బుద్ధుని శిష్యులు కావడం జరిగింది. ఆ విధంగా మొత్తము భారతదేశాన్ని మొత్తం కూడా తిరిగి ఆయన ధర్మబోధ చేశాడు. చేస్తూ చివరికి కుషీనగరంలో ఆయన తన 72వ ఏట పరమపదించాడు. దాన్ని ఏమంటారంటే నిర్వాణం అని అంటారు.
ఆ విధంగా గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని కనిపెట్టాడు. మరి గౌతమ బుద్ధుల్లోని జీవితంలోని 5 ముఖ్య సంఘటనలు ఏంటంటే, ఆయనే పుట్టడాన్ని పువ్వుతో పోలుస్తారు. ఆ తర్వాత ఆయనే సత్యాన్వేషణ కొరకు అడవులకు వెళ్ళిపోవడాన్ని గుర్రంతో పోలుస్తారు. తర్వాత మూడవది ఆయన గయలో మోక్షాన్ని పొందడాన్ని బోధి వృక్షంతో పోలుస్తారు. తర్వాత ఆయన తను ఆర్జించిన జ్ఞానాన్ని తొలిసారిగా మరొక మృగదావనంలో తన పూర్వ సహోదరులైన బ్రాహ్మణులకు బోధించడాన్ని ధర్మచక్రంగా భావిస్తారు. దాన్ని ధర్మచక్రంగా చూపిస్తారు. తర్వాత ఆయన నిర్వాణం పొందడాన్ని తన 72 ఏట కుషినారంలో నిర్వాణం పొందడాన్ని దాన్ని స్తూపం రూపంలో వివరిస్తారు. ఈ 5 అంశాలు కూడా బుద్ధునికి సంబంధించిన అంశాలు. ఈ బుద్ధునికి సంబంధించిన అంశాలను ఈ బౌద్ధ మతస్థులకు ఎంతో పవిత్రమైనవి. కాబట్టి ఈ విధంగా బౌద్ధ మతం అనేది స్థాపించబడింది. మరి ఈ విధంగా స్థాపించబడిన బౌద్ధ మతం మరి తెలంగాణలోకి ఎలా ప్రవేశించింది? తెలుగు ప్రాంతాల్లోకి ఏ విధంగా ప్రవేశించిందన్న విషయానికొస్తే, మరి గౌతమ బుద్ధుడు ప్రపంచం దుఃఖం ఆయన ఏం చెప్పాడు సిద్ధాంతం ఏంటంటే ప్రపంచం అంతా కూడా దుఃఖమయమైంది. అంటే ప్రపంచంలో దుఃఖానికి గల కారణం ఏంటంటే కోరిక. మనిషి యొక్క కోరికలు. ఆ కోరికలను నిరోధించగలిగితే దుఃఖం నశిస్తుందని చెప్పాడు. మరి ఈ కోరికలను ఏ విధంగా నిరోధించాలంటే, ఆపాలంటే దానికి అష్టాంగ మార్గం అనే 7 సూత్రాలను ఆయన చెప్పడం జరిగింది. ఇది బౌద్ధ మత సిద్ధాంతం. మరి తెలంగాణలో బౌద్ధ మతం ఏ విధంగా ప్రవేశించింది? తర్వాత తెలంగాణలో బౌద్ధ మతం ఏ విధంగా విస్తరించింది? ఆ తర్వాత మరి బౌద్ధంలో శాఖోపశాఖలు వచ్చాయి. తెలంగాణలో బౌద్ధ మత శాఖలు ఏ విధంగా పుట్టుకొచ్చాయి? తర్వాత మహాయానం అంటే ఏంది? మహాసాంఘికవాదం అంటే ఏంది? వజ్రాయానం అంటే ఏంటి? తర్వాత ఈ శాఖలు ఎక్కడెక్కడ పుట్టాయి? తర్వాత ఈ శాఖలను కనుగొన్న గురువులు ఎవరు? వారికి సంబంధించిన వాళ్ళు రచించిన పుస్తకాలేంటి? తర్వాత మరి తెలంగాణలో వివిధ బౌద్ధ మత కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి? ఆ కాలం నాటి నిర్మించిన స్తూపాలేంది? చైత్యాలేంది? విహారాలేంది? తర్వాత ఆనాటి రాజులు ఎవరెవరు బౌద్ధ మతాన్ని పోషించారు? వారు చేసిన నిర్మాణాలేంది? అనే అంశాలను ఇప్పుడు వివరిస్తాను. మనకు తెలంగాణలో బౌద్ధ మతం ఏ విధంగా ప్రవేశించిందంటే, బుద్ధుడు తను బ్రతికున్న కాలం, జీవించిన కాలంలోనే తెలంగాణలో బౌద్ధ మతం ప్రవేశించింది. బౌద్ధ మతం అనేది మొట్టమొదటిసారిగా కరీంనగర్, ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలోకి మొట్టమొదటిసారిగా తెలంగాణలోకి ఈ జిల్లాలలోకి మొట్టమొదటిసారిగా బౌద్ధ మతం ప్రవేశించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గోదావరి నది ద్వీపంలో బాదనకుర్తి అనే ఒక గ్రామం ఉంటుంది. ఈ బాదనకుర్తి అనే గ్రామం నిర్మల్ సమీపంలో బాదనకుర్తి అనే గ్రామం ఉంటుంది. ఈ బాదనకుర్తి అనే గ్రామంలో మొట్టమొదటిసారిగా బౌద్ధ మతం అనేది ప్రవేశించింది. మనం ఈ విషయం మరి బాదనకుర్తిలోనే మొట్టమొదటిసారిగా బౌద్ధ మతం అనేది ఎందుకు ప్రవేశించింది అనే విషయాన్ని మనకి ఏ విధంగా తెలుస్తున్నాయంటే త్రిపీఠకాల్లోని సుత్తనిపాతం అనే గ్రంథం పేర్కొంటుంది. త్రిపీఠకాలు మనకు 3 పీఠకాలు, అవి వినయ పీఠకము, సుత్త పీఠకము, అభిధమ్మ పీఠకం అనే 3 పీఠకాలు. ఇవి 3 పీఠకాలు కూడా త్రిరత్నాలు, బౌద్ధ మతానికి పవిత్ర గ్రంథాలు. ఈ 3 పీఠకాలు దీన్ని త్రిపీఠకాలు అంటారు. ఈ విధంగా మనకు ఈ సుత్తనిపాతం అనే గ్రంథం మనకు తెలియజేస్తుంది. మన బాదనకుర్తిలో ఏ విధంగా ప్రవేశించింది అనే విషయానికి వస్తే, బాదనకుర్తి అనే గ్రామం నిర్మల్ సమీపంలో గోదావరి నదిలో ద్వీపంగా ఉంటుంది. మధ్యలో ఉంటుంది. గోదావరి నది మధ్యలో ఉంటుంది. ఈ బాదనకుర్తి అనేది హస్తక అంటే తెలంగాణ జనపదం ఉండేది. అంటే భారతదేశ వ్యాప్తంగా 16 జనపదాలు ఉండేవి. మనకు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే రాజకీయ పరిణామాల్లో భాగంగా మొత్తం భారతదేశ వ్యాప్తంగా 16 జనపదాలు ఉండేవి. అలాంటి 16 జనపదాల్లో భారతదేశ వ్యాప్తంగా ఉన్న 16 జనపదాల్లో హస్తక లేదా అస్మక జనపదం అనేది ఒకటి. తర్వాత మూలక జనపదం అనేది మహారాష్ట్రలో ఉండేది. హస్తక లేదా అస్మక జనపదము తెలంగాణలో ఉండేది. ఈ విధంగా బాదనకుర్తి అనేది ఎక్కడ ఉంటుందంటే తెలంగాణలో ఉన్న హస్తక జనపదం, తర్వాత మహారాష్ట్రలో ఉన్న మూలక జనపదం మధ్య ప్రాంతాల్లో ఈ యొక్క బాదనకుర్తి ఉంటుంది. ఈ బాదనకుర్తి గ్రామంలో ఈ బావరి అనే వాడు ఉండేవాడు. ఒక తత్వవేత్త ఉండేవాడు. ఈ బావరి దగ్గర అనేక మంది శిష్యులు ఉండేవారు. ఈ బాదనకుర్తిలో ఉన్న బావరికి బుద్ధుడు ఏ విధంగా బోధనలు చేస్తున్నాడో ఉత్తర భారతదేశంలో బుద్ధుని బోధనల గురించిన సమాచారం ఆయనకు తెలిసింది.
దాని చేత ఆయన ఏం చేశాడంటే తన 16 మంది శిష్యులను బుద్ధుడు అంటే ఎవరు, ఆయన ఏం బోధిస్తున్నాడు, ఆ వివరాలు తెలుసుకోమని ఆయన 16 మంది శిష్యులను ఉత్తర భారతదేశం పంపించాడు. ఈ విధంగా ఆయన 16 మంది శిష్యులు ఓ బుద్ధుడిని వైశాల్యలోని పాషాణ పాషాణ మందిరంలో కలుసుకున్నాడు. కలుసుకొని ఆయనతో సమావేశమై తమ సందేహాలను, తమలో ఉన్న ఆ అనుమానాలను, సందేహాలను బుద్ధునితో చెప్పారు. ఆ సందేహాలన్నింటినీ కూడా గౌతమ బుద్ధుడు తీర్చడం జరిగింది. ఈ విధంగా వారి సందేహాన్ని నివృత్తి చేసుకున్న తర్వాత అందరూ కూడా అక్కడే ఉండిపోయారు. కానీ వీరిలో 16 మందిలో బావరి మేనల్లుడైన పింగియ మాత్రం తిరిగి బావరికి గౌతమ బుద్ధుడు ఎవరు, జరిగిన విషయాలు మొత్తం కూడా బావరికి వివరించడం జరిగింది. ఈ విధంగా బావరికి వివరించేటప్పటికీ బావరి కూడా తృప్తి చెంది తర్వాత కాలంలో బావరి బౌద్ధ మతాన్ని అవలంబించాడు. ఆ విధంగా బౌద్ధ మతం ఇక్కడ విస్తృతపడింది. బావరి బౌద్ధ మతంలో చేరిపోయాడు. ఆయన బౌద్ధ మతాన్ని అవలంబించాడు. బౌద్ధ మతాన్ని అవలంబించి అనాగమి దశను పొందినట్లు సుత్తనిపాత మనకు వివరిస్తుంది. అనాగమి దశ అంటే ఆయన బౌద్ధ మతంలో పర్ఫెక్షన్ బోధించి మోక్ష సాధనకు మార్గాన్ని కనిపెట్టినట్లు మనకు సుత్తనిపాతం అనే గ్రంథం వివరిస్తుంది. తర్వాత ఈ విధంగా మనకు బౌద్ధ మతం అనేది తెలంగాణలో ఈ విధంగా ప్రవేశించింది. మరి ఈ కాలంలో బుద్ధుని శిష్యుడైన మహాకాత్యాయనుడు అనేవాడు అస్సక ప్రభువుకు బౌద్ధ ధర్మం బోధించాడు. మరి అస్సక ప్రభువు ఎవరంటే అస్మక అనేది తెలంగాణలో భారతదేశ వ్యాప్తంగా ఉన్న 16 జనపదాల్లో తెలంగాణలో ఉన్న అస్సక లేదా అస్మక జనపదం అనేది ఒకటి. దీనికి రాజధాని బోధన్ ప్రాంతం, నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ప్రాంతం ఈ యొక్క అస్సక జనపదం ఉండేది. దానికి పూతన్ అంటే బోధన్ రాజధానిగా ఉండేది. మరి బుద్ధుని శిష్యుడైన మహాకాత్యాయనుడు అనేవాడు ఒకడు బుద్ధుని శిష్యుడు ఉన్నాడు. ఆయనే అస్సక ప్రభువుకు అంటే ఈ విధంగా అస్సక జనపదంలో ఉన్న ప్రభువుకు బౌద్ధ ధర్మం బోధించాడని మనకు తెలుస్తుంది. ఈ విషయం ఏ విధంగా తెలుస్తుంది అంటే ధర్మపాలుడనే వాడు తత్వవేత్త విమానవత్తు అనే గ్రంథం రచించాడు. ఈ విమానవత్తు అనే గ్రంథంలో ధర్మపాలుడు ఈ విషయం తెలిపాడు. ఏమని చెప్పాడంటే బుద్ధునికి ప్రత్యక్ష శిష్యుడైన మహాకాత్యాయనుడు అనేవాడు అస్సక జనపదాన్ని పరిపాలించే రాజుకు బౌద్ధ ధర్మాన్ని బోధించాడని తన గ్రంథంలో విమానవత్తులో తెలపడం జరిగింది. తర్వాత బౌద్ధ పాలీ వాంగ్మయము తెలుగు బౌద్ధ భిక్షులను అందకులని వ్యవహరించింది. బౌద్ధ మతంలో పాలీ భాషలో ఉన్న వాంగ్మయం అంటే బౌద్ధ మత సాహిత్యము పాలీ భాషలో ఉండేది. ఈ పాలీ భాషలోని బౌద్ధ సాహిత్యము తెలుగు బౌద్ధ భిక్షులు తెలుగు ప్రాంతాలు అంటే ఇప్పుడున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా తెలుగు ప్రాంతాలు. ఈ తెలుగు ప్రాంతాల బౌద్ధ భిక్షులను ఏమని పిలిచిందంటే బౌద్ధ పాలీ వాంగ్మయం అందకులు అని వివరించింది. మరి అందకుల్లో కూడా అనేక శాఖల వాళ్ళు ఉన్నారు. మరి బౌద్ధ మతం అందకుల్లో మరి తెలుగు ప్రాంతాల్లో అనేక శాఖోపశాఖలుగా దిగిపోయింది బౌద్ధ మతం. దీనిలో ఏ శాఖల వాళ్ళు ఉండేవారంటే చైత్యక శాఖ వాళ్ళు, తర్వాత శైల వేతుల్య వాదులు, తర్వాత వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేవారు. వీళ్ళందరూ కూడా మూడో బౌద్ధ సంగీతంలో చర్చల్లో ప్రముఖ పాత్ర పోషించారు. మరి బౌద్ధ సంగీతం అంటే ఏంటంటే గౌతమ బుద్ధుడు నిర్యాణం అంటే చనిపోయిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత బౌద్ధ మత సంగీతులు నిర్వహించడం జరిగింది. ఈ విధంగా 4 బౌద్ధ మత సంగీతులు భారతదేశ వ్యాప్తంగా నిర్వహించారు. మొట్టమొదటి బౌద్ధ సంగీతి మనకు రాజగృహంలో జరిగింది. ఈ రాజగృహంలో జరిగిన మొట్టమొదటి సంగీతిని ఎవరు నిర్వహించారంటే అజాతశత్రువు నిర్వహించాడు. మొదట ఆర్యంగ వంశరాజైన అజాతశత్రువు నిర్వహించాడు మొదటి సంగీతిని. రెండో సంగీతి వైశాలిలో జరిగింది. దీనిని కాలాశోకుడు అనే రాజు వైశాలిలో రెండో సంగీతి నిర్వహించాడు. తర్వాత మూడో సంగీతిని పాటలీపుత్రంలో మనకు అశోకుడు నిర్వహించాడు. ఇది మూడో సంగీతిగా ప్రసిద్ధి చెందింది. నాలుగో సంగీతిని ఆనాటి కుషాన్ రాజైన కనిష్కుడు కాశ్మీర్లోని కుందలవనంలో 4వ బౌద్ధ సంగీతిని నిర్వహించాడు. ఈ విధంగా బౌద్ధ మత సంగీతులు అంటే సభలు పెట్టడం, సంగీతులు పెట్టడం, దానిలో బౌద్ధ మతస్థులందరూ హాజరయ్యి నూతన సిద్ధాంతాలను తర్వాత క్రోడీకరించడం, నూతన భావాలను వ్యాపింపజేయడమే లక్ష్యంగా ఈ 4 బౌద్ధ సంగీతులు భారతదేశ వ్యాప్తంగా జరిగాయి. తర్వాత ఇక్కడ మనం పేర్కొన్న ఇక్కడ అందక శాఖ వాళ్ళలో ఆయన తెలుగు వాళ్ళలో ఆయన అందక శాఖ బౌద్ధ మతస్థుల్లో చైత్యక శాఖ, తర్వాత శైల వేతుల్య శాఖ వాళ్ళు అశోకుడు జరిపించిన మూడో బౌద్ధ సంగీతంలో చర్చల్లో ప్రముఖ పాత్ర పోషించారు.
తర్వాత అశోకునికి పూర్వమే మనకు అశోకుడు మరి బౌద్ధ మతం ఎప్పుడు ప్రవేశించింది? అశోకుని కాలంలోనే అంటే అశోకుని కంటే ముందే బౌద్ధ మతం తెలంగాణలో ప్రవేశించింది. మనం ఈ విధంగా బౌద్ధ మతం అశోకుని కంటే ముందే తెలంగాణలో ప్రవేశించినట్లు మనకు ఏ విధంగా తెలుస్తుందంటే, అశోకుడు వేయించిన 13వ శిలాశాసనంలో శిలాశాసనం ఈ విషయాన్ని మనకు పేర్కొంటుంది. తర్వాత బౌద్ధ మతానికి మరి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో, తెలుగు ప్రాంతాల్లో ఎవరు పోషించేవారంటే, వర్తక వ్యాపారాలు చేసి బాగా వృద్ధిలోకొచ్చిన వివిధ వర్తక వర్గాల వారు బౌద్ధ మతాన్ని పోషించేవారు. ఈ బౌద్ధాన్ని పోషించిన వాళ్ళు ఎవరంటే, శెట్టి, గాపతి, తర్వాత కర్మకార వర్గాలు. విదేశీ వాణిజ్యం, వర్తక వాణిజ్యం, స్వదేశీ వాణిజ్యం చేసి బాగా ధనవంతులయ్యారు. వీళ్ళందరూ కూడా బౌద్ధ మతాన్ని విరివిగా పోషించారు. వారి పోషణ వల్ల బౌద్ధ మతం తెలంగాణ వ్యాప్తంగా వ్యాపించింది. గౌతమ బుద్ధుని నిర్యాణం అంటే ఆయన చనిపోయిన తర్వాత అస్మకరాజు అంటే బోధన రాజు బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. తర్వాత వీటి తర్వాతనే అంటే ఈ విధంగా తీసుకున్న తర్వాతనే మిగతా తెలుగు నేలకు బౌద్ధ మతం విస్తరించింది. ఈ విధంగా ఎక్కడెక్కడ ప్రాంతాలకు బౌద్ధ మతం విస్తరించిందంటే ధర్మపురి, కోటిలింగాల, ధూళికట్ట, పనిగిరి, గాజులబండ, తిరుమలగిరి, నేలకొండపల్లి మొదలైన ప్రాంతాలకు ఈ బౌద్ధ మతం అనేది విస్తరించింది. మరి తెలంగాణలో బౌద్ధ మతం ఎందుకు వ్యాప్తి అయింది? ఉత్తర భారతదేశంలో వ్యాప్తి కావడానికి కొన్ని కారణాలున్నాయి. ఎందుకంటే యజ్ఞయాగాదులు బాగా భారమైపోయాయి. తర్వాత ఈ విధంగా జంతు హింస పెరిగిపోయింది. మరి తెలంగాణలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా అనే అంశానికి వస్తే, మరి తెలంగాణలో కూడా ఎలాంటి పరిస్థితుల్లో బౌద్ధ మతం అనేది వ్యాప్తి చెందిందనే అంశానికి వస్తే, మనము ఉత్తర భారతదేశంలో ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వ్యాప్తి చెందింది. మరి తెలంగాణలో నాటి పరిస్థితులు ఏంటి? అంటే ఆనాటి తెలంగాణలో ఉన్న నాగ, యక్ష జాతులు బౌద్ధం పట్ల ప్రత్యేక ఆదరణను కనబరచడం జరిగింది. తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఖనిజ సంపద విస్తారంగా ఉండేది. తర్వాత తెలంగాణలోని మెదక్ జిల్లాలోని కొండాపూర్లో క్రీస్తుపూర్వం 3వ శతాబ్దానికి చెందిన ఇనుప కొలుములున్న నేలమాళిగలు మనకు బయలుపడ్డాయి త్రవ్వకాలలో. తర్వాత శకం 130 ప్రాంతంలో భారతదేశం దర్శించిన గ్రీక్ బాటసారైన టాలెమీ అనేవాడు ఏం చెప్పాడంటే, మైసోలియా అంటే కృష్ణా ముఖద్వారంలోని పిటిండ్రి అంటే బట్టిప్రోలు నగరము వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. తర్వాత ఈ విధంగా మరి తెలంగాణ అనేది చాలా అభివృద్ధి చెందింది ఆ కాలంలో. మరి తెలంగాణ ప్రాంతం మరి ఉత్తర భారతదేశం ఆరులకు నిలయమైతే తెలంగాణ దక్షిణ భారతదేశం ద్రవిడులకు నిలయము. ఇలాంటి ద్రవిడ జాతుల మధ్య మరి తెలంగాణలో బౌద్ధ మతం ఏ విధంగా విస్తరించడానికి అనుకూలించిన పరిస్థితులు ఏంటంటే, ఆ కాలంలో ఈ నాగ, యక్ష జాతులు బౌద్ధం పట్ల ప్రత్యేక ఆదరణ కనబరచడం, తెలంగాణ ప్రాంతంలో విశేషమైన అభివృద్ధి జరగడం. ఎందుకంటే ఇనుము వచ్చి నూతన భూములు వెలుగులోకి రావడం, నూతన వ్యవసాయ భూములు రావడం, తర్వాత ఇక్కడ అనేక రకాలైన పరిశ్రమలు రూపొందడం, తర్వాత ఇక్కడున్న వస్త్రాలు కానీ మిగిలిన వస్తువులు కానీ విదేశాలకు ఎగుమతి కావడం ద్వారా తెలంగాణ ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందింది. కాబట్టి ఈ విధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడు ఇక్కడున్న వర్తకులు కానీ వర్తకం ద్వారా చాలా అభివృద్ధి చెందారు. వాళ్ళు బౌద్ధ మతాన్ని పెంచి పోషించారు. కాబట్టి తెలంగాణ ప్రాంతాలకు బౌద్ధ మతం విస్తరించింది. మరి ఆనాటి టాలమీ అంటే క్రీస్తు శకం 130 ప్రాంతంలో భారతదేశాన్ని ఒక గ్రీకు బాటసారి దర్శించాడు. ఆయన పేరు టాలమీ. ఆయన ఏం చెప్పాడు? మైసోలియా అంటే కృష్ణా ముఖద్వారంలో పిటిండ్రి అంటే బట్టిప్రోలు నగరం ఉంటుంది. అక్కడ వస్త్ర పరిశ్రమ చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచి వస్త్రాలు ఇది యూరోప్కు ఎక్కువగా ఎగుమతి అయ్యాయని చెప్పాడు. తర్వాత అంతేకాకుండా ఆయన చెప్పిన ఇంకో విషయం ఏంటంటే, అసక జనపదం ఉంది. ములక అంటే ఔరంగాబాద్ ప్రాంతం. తర్వాత విదర్భ అంటే మహారాష్ట్ర నాగపూర్ ప్రాంతం. అసక, ములక తర్వాత విదర్భ ప్రాంతాల నుండి మగధకు అంటే ఉత్తర భారతదేశంలో ఉన్న పాటలీపుత్రానికి మగధకు, బీహార్లో ఉన్న మగధకు ప్రత్యేక రహదారులు, రాజబాటలు ఉండేవి. ఈ రాజబాటల ద్వారా ఆనాటి సాంస్కృతిక సంబంధాలు ఈ ప్రాంతాలు కలిగి ఉన్నాయి. కాబట్టి బౌద్ధ మతము విస్తృతంగా ఇక్కడికి వ్యాపించిందని చెప్పడం జరిగింది. తర్వాత మెగస్తనీస్ అనేవాడు క్రీస్తుపూర్వం 300 సంవత్సరాల్లో ఆంధ్రులకు బలిష్టమైన 30 దుర్గాలున్నాయని చెప్పాడు. ఆంధ్రులు అంటే తెలుగువారు. అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగువారు, తెలంగాణలో తెలుగువారు ఆంధ్ర జాతి అంటారు. ఆ విధంగా మెగస్తనీస్ అనేవాడు ఎవరు అసలు? మెగస్తనీస్ అనేవాడు
మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన మౌర్య చంద్రగుప్తుడు. మరి భారతదేశంలో అనేక రాజ్యాలు ఉండేవి. మొట్టమొదటి సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో ఆయనే విదేశీయుల చేతిలో ఉన్న ఉత్తర వాయువ్య భారతాన్ని ఆక్రమించాడు. ఈ విధంగా ఉత్తర వాయువ్య భారతాన్ని ఆక్రమించినప్పుడు మరి అప్పటికే మన మౌర్య చంద్రగుప్తుని కంటే ముందే అలెగ్జాండర్ అనేవాడు గ్రీక్ దేశం నుంచి ప్రపంచ విజేత కావాలనే లక్ష్యంతో భారతదేశంపైకి దండయాత్ర చేసి భారతదేశంలోని అనేక భూభాగాలను ఆయన ఆక్రమించడం జరిగింది. ఆ విధంగా భారతదేశ భూభాగాలను ఆయన ఆక్రమించి ఆయన తన దేశమైన గ్రీక్ దేశం పోతూ తన సైన్యాధిపతుల మధ్య ఇక్కడున్న భూభాగాలను పంచిపెట్టడం జరిగింది. ఆ విధంగా మనకు ఉత్తర వాయువ్య భారతాన్ని ఆయన సైన్యాధిపతి అయిన సెల్జుకస్ నెకిటేర్కు అలెగ్జాండర్ అప్పజెప్పిపోవడం జరిగింది. ఈ విధంగా చంద్రగుప్త మౌర్యుడు తన రాజ్యాన్ని మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత రాజ్య విస్తరణలో భాగంగా ఆయన ఉత్తర వాయువ్య ప్రాంతాలను జయించాడు. దానిలో భాగంగా ఆయన చేతిలో సెల్జుకస్ నెకిటేరు ఓడిపోయి తన కూతురును చంద్రగుప్త మౌర్యుడికి ఇచ్చి వివాహం చేయడంతో పాటు తన రాయబారి అయిన మెగస్తనీస్ను చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి పంపడం జరిగింది. ఆ విధంగా చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి వచ్చిన మెగస్తనీస్ తాను విన్నవి తాను చూసినవన్నీ కూడా ఆనాటి చారిత్రక సంఘటనలన్నీ కూడా ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చాడు. అదే ఇండికా గ్రంథం. ఆ విధంగా ఇండికా గ్రంథంలో మెగస్తనీస్ ఏం చెప్పాడు మనకి ఇక్కడ అంటే ఆంధ్రులకు అంటే తెలుగు వారికి 30 బలిష్టమైన దుర్గాలు ఉన్నాయని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఈ బలిష్టమైన దుర్గాలు ఏంటంటే మరి ఆంధ్రుల కంటే తెలుగు వారికి ఉన్న బలిష్టమైన దుర్గాలు ఏమేమి ఉన్నాయంటే ఈ కాలంలో ధూళికట్ట, కోటిలింగాల, కొండాపూరు, నేలకొండపల్లి, ధాన్యకటకము, మట్టిప్రోలు, శాలిపురం అంటే వడ్డెమాను, తర్వాత విజయపురి, చందవరము, తర్వాత వీరాపురము, సాతానికోట మొదలైన దుర్గాలు ఉండేవి. ఇవన్నీ కూడా 30 దుర్గాల్లో ఇవి బలమైన దుర్గాలుగా మనం చెప్పవచ్చు. అంటే మెగాస్తనీసు తెలుగు వారికి 30 బలిష్టమైన దుర్గాలు ఉన్నాయని చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పిన దుర్గాలన్నీ కూడా ఈ 30 దుర్గాల్లో భాగంగా ఉండేవి. తర్వాత కోటిలింగాల మనకు గోదావరి నది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గోదావరి నదీ పరివాహ ప్రాంతంలో ఉన్న కోటిలింగాల అనేది ఒక ప్రముఖ చారిత్రాత్మక నగరము. ఈ కోటిలింగాలలో కూడా ఇక్కడ కోటిలింగాలు అనేది చాలా ప్రాచీన నగరము. ఇది ఒక బలమైన దుర్గము. శాతవాహనులకు పూర్వమే కోటిలింగాల గొప్ప బలమైన నగరంగా అంటే ఇక్కడ ఉండేది. కోటిలింగాల ప్రాంతంలో శబక పేరున్న ప్రాచీన నాణ్యాలు మనకు దొరికాయి. తర్వాత ఒడ్డెమాన్లో సోమక లేఖనం ఉన్న నాణ్యాలు దొరికాయి. కాబట్టి ఈ నాణ్యాలు దొరికాయి కాబట్టి మెగస్తనీస్ చెప్పినట్టు 30 దుర్గాల్లో ఈ 2 కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈ విధంగా మరి ఈ కాలంలో తెలంగాణలో బౌద్ధ మతాన్ని ఎవరు పోషించారంటే శెట్టి వర్గీయులు, గహపతి వర్గీయులు, కర్మకార వర్గీయులు. శెట్టి వర్గీయులు, గహపతి వర్గీయులు, కర్మకార వర్గీయులు బౌద్ధ మతాన్ని పోషించారు. తర్వాత బుద్ధుని దంతం పైన అశోకుడు వజ్రాల దిన్నెలో ఒక స్తూపం నిర్మించాడని విషయాన్ని మనకు తెలుస్తుంది. బుద్ధుని దంతం పైన అంటే బుద్ధుని దంతం అంటే ఒక పన్ను. బుద్ధుని దంతం పైన అశోకుడు వజ్రాల దిన్నెలో అనే ప్రాంతంలో ఒక స్తూపం నిర్మించాడట. ఈ విషయం మనకు ఏ విధంగా తెలుస్తుందంటే సిమల దేశ గ్రంథమైన దళద వంశ అనే గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది. తర్వాత మన కోటిలింగాల్లో గోదావరి నది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న కోటిలింగాల్లో దొరికిన ఆధారాలను బట్టి ఇక్కడ ఒక కోట ఉన్నట్టు మనకు తెలుస్తుంది. తర్వాత క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలోనే ఈ కోటిలింగాల్లో కట్టబడిందని, తర్వాత కోట లోపల బయలుపడ్డ బౌద్ధ స్తూపం అనేది క్రీస్తు శకము 3వ శతాబ్దం నాటిదనే విషయం మనకు తెలుస్తుంది. ఈ విధంగా కోటిలింగాలు అనేది ప్రముఖ కేంద్రంగా ఉండేది. తర్వాత ఇదే విధంగా కరీంనగర్ జిల్లాలోని ధూళికట్ట వద్ద గల బౌద్ధ స్తూపము క్రీస్తుపురం 3వ శతాబ్దంలో నిర్మించబడినట్టు మనకు తెలుస్తుంది. ఈ విధంగా మన తెలంగాణలో బౌద్ధ మతం అనేది ఈ విధంగా వ్యాప్తి చెందింది, విస్తరించింది. ఆనాటి వర్గీయులు ఆనాటి వర్గీయులు ఏ విధంగా అంటే ఆనాటి వర్తక వ్యాపారాల ద్వారా చాలా ఆర్థికాభివృద్ధిని సాధించి బౌద్ధ మతాన్ని పోషించారు. తర్వాత మరి ఈ విధంగా తెలంగాణలో ఎక్కడెక్కడ బౌద్ధ మతం విస్తరించింది అనే అంశాలను మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. తర్వాత
తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఏ జిల్లాలో బౌద్ధ మతం ప్రవేశించింది? తర్వాత బావరి అనేవాడు ఎక్కడ ఉండేవాడు? బావరి అనేవాడు బాదనకుర్తి ద్వీపంలో ఉండేవాడు. తర్వాత మన మిగిలిన అంశాలు అంటే మన తెలుగు ప్రాంతాల్లో ఉండే బౌద్ధ మతస్థులను ఏమని పిలిచేవారంటే అంధకులని పిలిచేవారు. మరి అంధకులు అని పిలిచేవారు. తర్వాత సుత్తనిపాతం ఏం చెప్తుంది? సుత్తనిపాతం అనే గ్రంథం ఏం చెప్తుందంటే తెలంగాణలో బౌద్ధ మతం ఎక్కడ ప్రవేశించిందంటే మనకు బాదనకుర్తిలో బావరి అనేవాడు ఇక్కడ బౌద్ధ మతాన్ని అనుసరించాలనే విషయాన్ని మనకు సుత్తనిపాతం తెలియజేస్తుంది. తెలంగాణలో బౌద్ధ మతం ఏ విధంగా విస్తరించిందని దానిలో భాగంగా ఎగ్జామినేషన్లో ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చనే దాని విషయంలో భాగంగా మనకి ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వివరించడం జరుగుతుంది. మొట్టమొదటి ప్రశ్న, తెలంగాణలోని ఈ క్రింది గ్రామానికి మొదటిసారిగా బౌద్ధం ప్రవేశించింది. 4 ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. దాంట్లో 1 బోధన్, 2 వేములవాడ, 3 కందకుర్తి, 4 బాదనకుర్తి. దీనికి ఆన్సర్ వచ్చేసి బాదనకుర్తి. తర్వాత రెండో ప్రశ్న, తెలంగాణలో నివసించే ఈ క్రింది తార్కికుడు బుద్ధుని దగ్గరికి తన శిష్యులను పంపించాడు. వారు ఆల్టర్నేటివ్స్ వచ్చేసి నెంబర్ 1 కాత్యాయనుడు, నెంబర్ 2 భావ వివేకుడు, నెంబర్ 3 భారదేయుడు, నెంబర్ 4 బావరి. దీనికి ఆన్సర్ వచ్చేసి బావరి. తర్వాత నెంబర్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణలోని అస్సక ప్రభువుకు ఈ క్రింది బుద్ధుని శిష్యుడు బౌద్ధ ధర్మాన్ని బోధించాడు. అస్సక అంటే ఒక జనపదం. తెలంగాణలో భారతదేశ వ్యాప్తంగా ఉన్న 16 జనపదాల్లో తెలంగాణలో ఉన్న జనపదాన్ని అస్సక లేదా అస్మక జనపదం. ఈ అస్సక లేదా అస్మక జనకం ప్రభువుకు ఒక బుద్ధుని శిష్యుడు వచ్చేసి ధర్మబోధన చేశాడు, బౌద్ధ ధర్మం బోధించాడు. ఆయన ఎవరనే దాని క్వశ్చన్లో భాగంగా మొట్టమొదటిది 1 బావరి, నెంబర్ 2 భారదేయుడు, నెంబర్ 3 మా కాత్యాయనుడు, నెంబర్ 4 ధర్మకీర్తి. దీనికి ఆన్సర్ వచ్చేసి మహాకాత్యాయనుడు. తర్వాత 4th క్వశ్చన్ వచ్చేసి తెలుగు బౌద్ధ భిక్షులను ఈ క్రింది పేరుతో పిలిచేవారు. అంటే తెలుగు ప్రాంతాలైనా ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల బౌద్ధ భిక్షులను ఆ కాలంలో ఉత్తర భారతదేశంలో ఒక పేరుతో పిలిచేవారు. ఆ పేరు ఏంటంటే కింది ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. అదేంటంటే ఆంధ్రులు, దక్షిణాదులు, వింధ్యావాసులు, అంధకులు అని పిలుస్తారు. ఈ విధంగా 4 ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ అంధకులు అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత నెంబర్ 5th క్వశ్చన్లో భాగంగా మౌర్య చక్రవర్తి అశోకునికి పూర్వమే తెలంగాణలకు బౌద్ధ మతం ప్రవేశించిందని తెలిపే ఆధారం ఒకటి మనకు లభిస్తుంది. అదేంటి? దానికి ఆల్టర్నేటివ్స్ ఏమిస్తారంటే నెంబర్ 1 13వ శిలాశాసనం, నెంబర్ 2 మస్కీ శాసనం, నెంబర్ 3 బట్టిప్రోలు శాసనము, నెంబర్ 4 బోధన శాసనం. దీనికి ఆన్సర్ వచ్చేసి 13వ శిలాశాసనం. అశోకునికి సంబంధించిన 13వ శిలాశాసనమే అశోకుని కంటే పూర్వమే బౌద్ధము తెలుగు ప్రాంతాలకు విస్తరించినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత నెంబర్ 6th క్వశ్చన్, తెలుగు వారికి బలిష్టమైన 30 దుర్గాలున్నట్లు పేర్కొన్న వారు ఎవరు? అంటే దీనికి ఆన్సరు ఆల్టర్నేటివ్స్ నెంబర్ 1 ప్లినీ, నెంబర్ 2 టాలమీ, నెంబర్ 3 మార్కోపోలో, నెంబర్ 4 మెగస్తనీస్. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మెగస్తనీస్. మెగస్తనీస్ అనేవాడు గ్రీకు రాయబారి మౌర్య చంద్రగుప్తుని ఆస్థానంలో ఉండేవాడు. ఆయనే ఆంధ్రులకు అంటే తెలుగు వారికి 30 దుర్గాలున్నట్టు పేర్కొన్నాడు. దీనికి ఆన్సర్ మెగస్తనీస్. తర్వాత నెంబర్ 7th క్వశ్చన్, శబక పేరున్న ప్రాచీన నాణ్యాలు ఈ క్రింది పట్టణాల్లో దొరికాయి. అవేంటంటే కొండాపూరు, 1 కొండాపూరు, 2 కోటిలింగాల, 3 ధూళికట్ట, 4వది పడిగిరి. దీనికి కరెక్ట్ ఆన్సర్ కోటిలింగాల. బుద్ధుని దంతంపై అశోకుడు వజ్రాల దిన్నెలో స్తూపం నిర్మించాడని తెలిపే ఆధారం ఏంటి అనే అవసరానికి నెంబర్ 1 దీపవంశము, నెంబర్ 2 మహావంశము, నెంబర్ 3 ధరవవంశము, నెంబర్ 4 సిమలీయము. ఇట్లా 4 గ్రంథాల్లో మనకు ధరవవంశం అనేది మనకు ఈ విషయం బుద్ధుని దంతంపై అశోకుడు వజ్రాల దిన్నెలో స్తూపం నిర్మించినట్టు తెలుస్తుంది. తర్వాత ఇక్కడ మిగిలిన అంశాలు అంటే బౌద్ధ మతానికి తెలంగాణలో ఏ విధంగా వృద్ధి చెందింది అంశానికి వస్తే, బౌద్ధ మతము తెలంగాణలో వివిధ పాలకులు ఏ రాజులు బౌద్ధ మతాలను పోషించారు, ఏ రాజులు తర్వాత ఎక్కడ బౌద్ధ మత నిర్మాణాలు చేపట్టారు, వారు నిర్మాణాలు చేపట్టిన ప్రదేశాలు ఏంటి, ఆనాటి బౌద్ధ మత ప్రముఖ గురువులు ఎవరు, ప్రముఖ బౌద్ధ మత కేంద్రాలు ఏంటి, ఆ ప్రముఖ బౌద్ధ మత కేంద్రాల్లో ఈ యొక్క రాజులు
వివిధ స్తూపాలు, చైత్యాలు, విహారాలు ఏ విధంగా నిర్మించారనే విషయం నెక్స్ట్ ఎపిసోడ్‌లో వివరించడం జరుగుతుంది.